ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమల తయారు చేసి ఎవరైతే మద్యపాన ప్రియులు ఉన్నారో వాళ్ళ ఆరోగ్యానికి తూట్లు పొడిచే విధంగా పేద కుటుంబాలు ఆ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే విధంగా మద్యం ఏరులై పారిస్తూ రాష్ట్రంలో ఏ మూల చూసినా ప్రతి గ్రామం నుంచి కూడా ఎక్కడికక్కడ మంచినీళ్ళ కంటే కూడా విరివిగా మద్యం దొరికే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పాలసీకి సంబంధించి పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగంలోనే ఆబ్కారీని కొనసాగించి అందులో ఎక్కడైనా ఒక మద్యం బాటిల్ సేల్ చేస్తే దానికి సంబంధించి ఎక్కడ క్యూఆర్ కోడ్ పెట్టి ఎక్కడ స్కాన్ చేసినా ఎక్కడ బాటిల్ పట్టుకున్నా ఈ బాటిల్ ఎక్కడ తయారైంది, ఏ షాప్ ద్వారా విక్రయించబడింది, ఏ డిపో నుంచి వచ్చింది అనేది వివరంగా ఉండేది. చాలా సిస్టమేటిక్ గా గతంలో దఫదఫాలుగా మద్యపాన నిషేధాన్ని అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపులు తగ్గించి మద్యాన్ని నియంత్రించి ఆ రోజుల్లో పాలసీని తీసుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల్ని మనం ఏదో రకంగా ఆర్థికంగా బలోపేతం చేయాలి, ఎన్నికల్లో మళ్ళీ మనం ధన ప్రవాహం చేయాలంటే కార్యకర్తల నాయకుల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలంటే దానికి ఉన్న ఏకైక మార్గం ఎవరైతే పేదవాడు ఉన్నారో ఎవరైతే మద్యం సేవించే వాళ్ళు ఉన్నారో ఆ కుటుంబాల సంపదను లూటీ చేసి మద్యం విధానం ద్వారా ఈ రోజు ఈ నాయకులందరినీ కూడా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేవలం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు లోకేష్ గారు కనుసన్నల్లోనే ముఖ్యంగా ఆయనకి అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉన్నారో రామచంద్రారెడ్డి గాని గతంలో యావజ్జీవ కారాశిక్ష విధించబడి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్షమాభిక్ష ద్వారా రిలీజ్ అయిన చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయుడు గాని వీళ్ళిద్దరి ఆధ్వర్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ లోని కూడా వర్క్ షాపులు ఒక డెన్నలు ఏర్పాటు చేసి ఆ డెన్నల్లో ఒక మెషినరీని ఏర్పాటు చేసి ఈ రోజు అక్రమ మద్యాన్ని ఉత్పత్తి చేసి ప్రతి చోట ఏదైతే ప్రభుత్వ ద్వారా పాటలు పాడుకున్న వైన్ షాపులు ఉన్నాయో ఆ వైన్ షాపుల్లో ఒకవైపు ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టి 50% పైగా ఈ షాపుల్లో అక్రమ మద్యాన్ని చొప్పించి నాసి రకమైన ఏదైతే వాటర్ బాటిల్స్ ఏ విధంగా ప్యాకింగ్ చేస్తారో అంత ఈజీగా ఈ రోజు ప్యాకింగ్ చేసి చేయటం అనేది చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కోట్లాది మంది కుటుంబాలు జీవితాల్లో ఈ రోజు అంధకారం వచ్చే విధంగా ఈ రోజు మద్యం సంబంధించి సిస్టమ్ ఉంది. ఇంత జరుగుతూ ఉంటే మద్యం పెద్ద స్కామ్ జరిగి ఈ విధంగా చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో కేబినెట్ లో ఉన్న మంత్రులు కానీ నిమ్మకి నీరెత్తినట్టు ప్రజా ఆరోగ్యం అనేది పట్టకుండా మొదటి 4 రోజులు కూడా ఇది ఏమీ లేదు వైసీపీ వాళ్ళదని వైసీపీ 15 నెలలు అయినా సరే అధికారం వచ్చి 15 నెలలు అయినా సరే ఎక్కడో కుక్క చచ్చిపోయినా సరే దానికి వైసీపీ నాయకులే కారణం, ఎక్కడో నక్క చచ్చిపోయినా దానికి వైసీపీ నాయకులే కారణం, సేమ చిట్టుకుమన్నా కూడా వైసీపీ నాయకులే కారణం. అంటే మీరు అధికారంలో ఉన్నారా మేము అధికారంలో ఉన్నా మాట్లాడేటప్పుడు కూడా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు కూడా కొంత కొన్ని విషయాలు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అన్నమయ్య జిల్లాలో గాని ఇబ్రహీంపట్నంలో గాని పరవాడలో గాని ఈ ప్రాంతాల్లో దొరికిన మద్యం డెన్నలు స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొన్న తెలుగుదేశం బీఫామ్ మీద పోటీ చేసిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకైక కారశిక్షణ ద్వారా విడుదలైన నాయుడు గారికి సంబంధించి జనార్దన్ రావు సంబంధించి ఈ నెట్వర్క్ అంతా సాగుతుంది. ఈ రోజు దీని కంటి తుడుపు సరిగా మీ జేబులో ఉన్నటువంటి మీ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి అధికారులు కొంతమందిని తీసుకొచ్చి ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఇది సమంజసం కాదు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఈ మద్యం సంబంధించి జరుగుతున్న దురాఘాతాలకు సంబంధించి మీరు ఏర్పాటు చేసిన సిట్టు వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. మా యొక్క డిమాండ్ ఒకటే, తక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా జరుగుతున్న అక్రమ మద్యానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ ద్వారా మాత్రమే నిగ్గు తేల్చాలి. నిగ్గు తేల్చకపోతే ఎవరైతే ఈ మద్యానికి సంబంధించి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే తెలుగుదేశం నాయకులు కనుసన్నల్లో ఈ రాష్ట్రం విడిచి దేశం విడిచి పారిపోతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్టు చేయాలి. అరెస్టు చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న 75,000 పైచీలుకున్న బెల్ట్ షాపులన్నింటినీ కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కనుక చిత్తశుద్ధి ఉంటే మీరు తక్షణమే ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో బెల్ట్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించి బెల్ట్ షాపులన్నింటినీ కూడా తొలగించాలి. బెల్ట్ షాపులన్నింటినీ కూడా ధ్వంసం చేయాలి. అంతేకాకుండా గత వారం రోజులుగా ఒక్కటంటే ఒక వైన్ షాప్ లో కూడా ఎక్కడ కూడా ఎక్సైజ్ అధికారులు వెళ్ళి కల్తీ మద్యం ఉందా లేదా అని ఎక్కడ కూడా రైడ్ చేసిన సందర్భం లేదు. అంటే దీన్ని బట్టి అర్థం అవుతోంది పూర్తిగా ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి దీన్ని తక్షణమే అక్రమ మద్యాన్ని అరికట్టి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తోంది.